శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విజయవాడ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో కొలువయ్యున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మందిరంలో వైకుంఠ ఏకాదశి నుండి ఈనాటి వరకు అనగా ఈ పుష్యమాసంలో ఈ ధనుర్మాసంలో జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు పుష్యశుద్ధ పూర్ణిమ ధనుర్మాసం యొక్క చివరి రోజు. ఈరోజు శ్రీ గోదా రంగనాథుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, శుభాకాంక్షలు. ధనుర్మాసం చాలా పవిత్రమైనటువంటిది. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనేటువంటి ఆళ్వార్కు పెరియాళ్వార్ అంటాం కదా, వారికి గోదాదేవిగా జన్మించి ఆ స్వామిని ప్రతినిత్యం కూడా ఆరాధించి గోపికల వలె ఆరాధించింది ఆ తల్లి. ఏ విధంగా అయితే గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి యమునా నదీ తీరంలో ప్రతినిత్యం కూడా వారు ఆ యమునా నదిలో స్నానం చేసి అక్కడ కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతందేవి పతిమ్మే కురుతే నమః అని కాత్యాయని వ్రతం చేసి ఆ నందగోపసుతుణ్ణి మాకు భర్తగా అనుగ్రహించు తల్లి అని వారు ఎలాగైతే చేశారో ఆ విధంగా ఈ గోదాదేవి కూడా స్వామిని సేవించి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రురాలైంది ఆ తల్లి. చిట్ట చివరికి ఆ తల్లిని ఆ స్వామి చేపట్టాడు కదా. ఆ సందర్భంగా ఈ జరుగుతున్నటువంటి కళ్యాణం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అనాదిగా ఆచరిస్తూ సేవిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అర్చక స్వాములు మంగళవాద్యాలతో వేదమంత్ర ఘోషతో భక్తుల యొక్క గోవిందనామ స్మరణతో ఆ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. ముందుగా వారు అనేక రకాలైనటువంటి సంప్రదాయ శ్లోకాలన్నింటినీ చక్కగా పఠించారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ విధంగా అనేక సంప్రదాయ శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ సంప్రదాయ శ్లోకాలన్నింటినీ చక్కగా వారు పఠించారు. వైఖానసాగమ ప్రకారం చక్కగా ఈ కళ్యాణాన్ని నడిపించారు. ఎందుకనగా తిరుపతిలో తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ని ఉపచారములు కూడా వైఖానస సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఆ క్రమంలో వైఖానసులే ఇక్కడ పూజించటం చేత స్వామిని వైఖానస సంప్రదాయం ప్రకారం గోదా రంగనాథుల యొక్క కళ్యాణం జరుగుతూ ఉన్నది. ఆ వైఖానస సంప్రదాయం ప్రకారం ముందుగా వారు చక్కగా విశ్వక్సేన పూజ చేశారు. విఘ్నేశ్వర పూజలాగా విశ్వక్సేన పూజ వైష్ణవ పక్షంలో చేస్తాం కదా. విశ్వక్సేన పూజ ఎందుకు చేశారు? నిర్విఘ్నంగా ఈ శుభకార్యం చక్కగా జరగాలి, సకల దేవతలు కూడా ప్రసన్నులై అందరూ కూడా చాలా ఎంతో ప్రసన్నులై ఈ కార్యక్రమాన్ని సేవించుకోవాలి అని సూత్రవతితో కూడుకున్నటువంటి విశ్వక్సేన స్వామి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధ్యక్షుడైన ఆ స్వామిని ముందుగా చక్కగా ఆరాధించారు. ఎందుకంటే ఆయన ముందు నడుస్తాడు. మనం తిరుమలలో అన్ని ఉత్సవాలలో విశ్వక్సేనుడు ముందు వెళ్తూ ఉంటాడు, స్వామి యొక్క సేనాని. తరువాత స్వామి వెనకాల వెళ్తూ ఉంటాడు. అందువల్ల ముందుగా ఆయనకి పూజ, ఆ తరువాత కర్మణః పుణ్యాహవాచనం, అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగి అంతా శుభం కలగాలి, అన్ని ద్రవ్యముల యొక్క పవిత్రత, ఆ కళ్యాణ మండపం అంతా పవిత్రంగా ఉండాలి, ఎక్కడా కూడా ఎటువంటి అనాచారం ఉండకూడదు, దోషాలు ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో చక్కగా స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చక్కగా చేస్తూ ఉన్నారన్నమాట. ఆ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చక్కగా మనం ఇప్పుడు తిలకిస్తూ ఉన్నాం. స్వస్తి పుణ్యాహవాచనం ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేన సకలవద ప్రోడదన్యాదనాదో ముద్రాజ కేకలరేయ రంగదండాదదానో గస్యామం సుపరిమగడం వేదవత్రం సమాంగం జాయేతేవం విజయదర్శం సోత్రమత్యాసమేతం ఏయో యస్మాత్ భజామహే త్వా విశ్వేదదాతం మహిళో నజంబో వైరాజుదేదో నందిరక్కా వైరామదేదో విముదానా వరావే యామే దత్తా నిరదాందదా
శాంతం భగవంతం పుష్పేణ ఆసనం పరికల్పయామి సమర్పయామి శ్రీధూమాగ్రాపయామి అర్చనాగైంగర్యదాపల్యదాదిత్యర్థం సర్వరాంజర్థం లోమహారాన్ నివేదయామి భక్షామి ప్రణామం శ్రీ గురు ప్రభో పూరితం మయా దేవ పరిపూర్ణం తరస్తుతే విశ్వక్సేన ప్రధానం దేవస్య పారుగయోర్నిక్షిపేత్ సుజమాన దేశధరచ్చరిచ్చ పరిపూరి దేశో ప్రతిపాదయిష్యే గుణామిదత్తాగౌండ ధర్మ ఇరమాపశ్యమా శివరమా శాంతా శాంతరమా శుభా శుభరమా పోతా పోతురమా పుణ్యా పుణ్యరమా మేత్య బ్రహ్మవిత్రేణ బోధా శౌర్య సరస్వే సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణీ జగౌతమీ తత్కర్మ విఘాటినా శాఖాయ పల్లవత్పర్యామోదోజాపడుత్తరేమద్భూత త్రేత్రహృదంబరాని దారుషే స్వాదు నాటక పాంచభౌరికమావాయామి ఆసనం పరికల్పయామి సమర్పయామి సమర్పయామి గురుణాయ నమః సమర్పయామి వరుణాయ నమః హస్తయోర్ఘ్యోర్వయామి వరుణాయ నమః ముఖ్యాజోనియోర్వయామి వరుణాయ నమః దుర్గాదర్శనానోర్వయామి వరుణాయ నమః వరుణాయ నమః పుష్పాక్షరాన్ సమర్పయామి వరుణాయ నమః పరిమళ ధూపమాగ్రాపయామి
భోజనానంతరం అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి నమస్కారం గోవింద గోవింద పుష్పా ప్రోక్షరమస్తు ప్రజాపతి శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు ఏదయా వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంతు ఏదయా వర్ధంతాం వర్ధంతాం శుభాని విష్ణువిక్రమే ధరామపి విష్ణువిక్రమే నమస్య భాగం సురే ధర్మాని ధారయన్ కర్మాణి పశ్యతో వ్రతాని పశ్యతే పరమం 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 పదం ద్రవిణోదారాధతే దీర్ఘమాయు సర్వదా విధానో రాజదాన్ దీర్ఘమాయు దేవేభ్యో విదరాత్యాజన్మ చంద్రమాస్తిరది దీర్ఘమాయు అపోనర్యస్సుజాత ప్రోర్వదీ స్థిరద దీర్ఘమాయు రాజ్ఞేతమిదా బృహత్పతి సదాశిషాభిషేమం పునర్తో రజత పరస్తాత్ సంవత్సరీరమృతక స్వస్తి హిరణ్యదాతమస్మై చందర భూతాంసో అస్సినో కామమప్రా సర్వం యజక్ష సర్వమాయుచ్చరే విదో విష్ణుగౌదరసరీరూదవిదారం చ వాజినో విష్ణుగం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం పుష్టిం భోరిమస్మాదు దత్తం దీర్ఘాయుత్వాయ ప్రజలదన్నాయో జన్మవంతి దత్యాదమిదామిదత్రో భూతయే వరుణానీం స్వస్తయే రోజలో ఆత్మానురే ప్రజాభిరజ్ఞామృతమస్య భద్రిణం వీరవంతం గోవంతగో రజం నదతే స్వస్తి నిశ్యమానాంజామృతే సత్యే ప్రతిష్ఠితా చరిత్రామనాగ సమస్తవంతే మారహేమ స్వస్తరే దానింద్రో నేషదతి దురితాని విశ్వ మృదో భజంతే దక్షిణావంత ప్రతిరంతాయో స్తుష్టవాగోదత్తనోభిర్జదేవ దేవహితో జదాయో యత్ర పటరో భవంతి మానో మధ్యారేరి సదాయుర్గంతో
सर्वण्य सर्वे देवा प्रियन्ता सर्वे हृदय प्रियन्ता सर्वे पितर प्रियन्ता सर्वे ज्ञा प्रियन्ता सर्वे ऋषिपत्नी प्रियन्ता सर्वे पितृपत्नी प्रियन्ता सर्वे वेदा प्रियन्ता सर्वे ज्ञा प्रियन्ता पुण्याहमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अविघ्नमस्तु अजनमैश्वर्यमस्तु यत्पापं तत्प्रतिकरमस्तु स्तरस्तु कर्मास्तु शिवपक्षोऽस्तु शिवार्धवस्तु शिवाय नक्षत्राणि भवन्तु सर्वकर्म समृद्धिरस्तु सर्वधनधान्य सम्पूर्णमस्तु भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं देवदेवस्य श्रीपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अवाप्तसमस्तकामस्य निखिलजगदुद्भवस्थितिसंहारकारकस्य सृष्टिस्थितिविकारकस्य श्रीभूसमेन श्रीवेङ्कटेश्वरस्वामिनः बुद्धस्य देवताप्रीत्यर्थम् अस्मिन् श्रीगोदारङ्गनायकस्वामिनः बुद्धस्य देवताप्रीत्यर्थं भोगी पर्वदिन पुरस्कृत्येन वैवाहिक महोत्सवाख्य कर्मांगं सर्वकर्मसु पुण्याहं भवन्तो भ्रवन्तु कर्मणोस्तु भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं दिव्य कल्याणोत्सवाख्य कर्मणि पुण्याहं भवन्तो भ्रवन्तु पूर्वोक्ते निर्माणाय पूर्वोक्तस्मिन् देवते कर्मणि पुण्याहं भवन्तो भ्रवन्तु इन्द्रो वृद्धस्रवाय वस्तिरतोषा विश्ववेदा भगवत्कैंकर्य रूपं भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं सर्वशान्त्यर्थं सर्वरक्षणार्थं क्रियासिद्ध्यर्थं अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीभूसमेत श्रीवेङ्कटेश्वर स्वामी सहित गोदा श्रीकृष्णस्वामिनः अनुग्रहप्रसादसिद्ध्यर्थं पूर्वसङ्कल्पविधानेन वस्तुसिद्ध्यर्थं अनुसिद्ध्यर्थं ग्रामस्य सस्यश्यामाभिवृद्ध्यर्थं पाडिपण्टसस्यश्यामाभिवृद्ध्यर्थं वसुगणदिनदाभिवृद्ध्यर्थं ये ये ग्रहाः अरिष्टस्थानेषु शुभगदासिद्ध्यर्थं वस्तुसिद्ध्यर्थं अनुसिद्ध्यर्थं सर्वोपकरणसिद्ध्यर्थं स्वस्तिं भवन्तो अब्रवन्तु स्वस्ति अब्रवन्तु भवन्तो अब्रवन्तु प्रजास्माने नमो सत्यामित्रं देवं मित्रदेयं नमस्तु देवजरसवीरा चन्द्रागं चित्रे सवराने भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं देवदेवस्य भगवतो नारायण प्रसारेण श्री सप्तात्रीश्वर स्वामिनः श्रीभूसमेन श्रीवेङ्कटेश्वर स्वामिनः मुख्यस्य देवता प्रीत्यर्थं भोगी पर्वदिन पुरस्कृत्येन दिव्य कल्याणोत्सवाख्य कर्मांगं गोदारङ्गनायक दिव्य कल्याणोत्सवाख्य कर्मसु सर्वकर्मणि ओं वृद्धिं भवन्तो भ्रुवन्तो पूर्वोक्तनिर्माणाय अस्मिन् देवेन कर्मणि वृद्धिं भवन्तो भ्रुवन्तो पूर्वोक्तनिर्माणाय अस्मिन् देवेन कर्मणि वृद्धिं भवन्तो भ्रुवन्तो देवो
పుణ్యాహవాచన కార్యక్రమం అయిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపుడైనటువంటి రంగనాథస్వామికి ఆయనను ఎంతో విశేషంగా సేవించి మురిపించినటువంటి ఆ గోదా అమ్మవారికి చక్కగా కళ్యాణం జరుగుతున్న సందర్భంలో సమస్త దేవతల్ని ఆరాధించారు. ఇక్కడికి ఈ కళ్యాణ మహోత్సవానికి ఋషీశ్వరులని, దేవతలను, సమస్తమైనటువంటి దేవతా గణములను అందరినీ కూడా ఆహ్వానించారు. కేవలం మనమేమనుకుంటున్నాం, ఈ కళ్యాణ మండపంలో ఈరోజు వచ్చినటువంటి ఈ భక్తులు, ఈ మనుష్యులు, ఈ స్త్రీలు, ఈ పురుషులు, ఈ బాలురు, ఈ వృద్ధులు మాత్రమే ఇక్కడ ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఈ కళ్యాణ మండపంలో మనుష్యులే కాదు, సమస్త దేవతలు, సమస్త ఋషులు అందరూ వేయించేశారన్నమాట. వారందరి సమక్షంలో ఈ కళ్యాణం జరగబోతూ ఉన్నది. అందువల్ల ఆ వారందరినీ వేంచేపు చేయటంలో చాలా అనేక రకాలైనటువంటి ప్రత్యేక మంత్రాలన్నింటినీ కూడా ఆ ఆగమోక్త విధానంగా చక్కగా చేయటం జరిగింది. ఆ తరువాత స్వామికి మరి రక్షాబంధన కార్యక్రమానికి ఉపక్రమిస్తూ దానికి ముందుగా ఆ స్వామికి ఎంతో చక్కగా పూజా కలాపమంతా కూడా చేశారు. ఎందుకంటే ఈనాడు ఆయన కళ్యాణమూర్తి, ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం, ఆయన ఎప్పుడూ పెళ్లి కుమారుడే. అందువల్ల ఆ స్వామికి ఎంతో వైభవంగా ఎప్పుడూ పెళ్లి కొడుకు రూపంలో ఉంటాడు ఆయన. అంటే అందరికీ కళ్యాణం అంటే శుభం. లోక కళ్యాణం కోసం భగవంతుడికి కళ్యాణం చేస్తారు. భగవంతుడికి రోజూ పెళ్లి చేయటం ఏమిటండి అని మనం అనుకుంటాం. లోక కళ్యాణం అది. అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా కళ్యాణమూర్తిగా, జీవితంలో పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటాం కదా, జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఆనందకరమైన సన్నివేశం ఏమిటి? కళ్యాణమే. అందువల్ల ఆనందకరమైనటువంటి సన్నివేశం మనకి కేవలం మనుషులకి మాత్రమే పెళ్లి చేసుకుంటే ఆనందమా? భగవంతుడికి పెళ్ళి అంటే ఏమిటి? అందరూ ఆనందం. ఎందుకంటే దేవుడికి పెళ్ళికి అందరూ పెద్దలే. అందువల్ల అందరూ పెద్దరికం వహించి అందరూ సంతోషపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ పెళ్లికి అనేక మంది దేవతలు, ఋషీశ్వరులు, నానాలోకవాసులు అందరినీ కూడా ఎంతో సవినయంగా, సభక్తికంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ కలాపం చాలా ఎంతో ముచ్చటగా ఉంది. ఇంతమంది వచ్చి ఉన్నారా, అదృశ్య రూపంలో ఇక్కడ వేయించేశారా, మనమంతా వారిలో కలిసిపోయామా? కాబట్టి ఈనాడు చూడండి ఎంత పవిత్రమైనటువంటి స్థితో. మనం మామూలుగా మన యొక్క అలవాట్లతో, మన యొక్క ఆచార వ్యవహారాలతో, మనకేదో ఉన్నటువంటి భక్తితో ఆ స్వామిని ఆ కళ్యాణంలో సేవించుకుందామని వస్తే మనం కూడా ఎవరి సరసన కూర్చున్నాం? దేవతల సరసన కూర్చున్నాం, ఋషుల సరసన కూర్చున్నాం, మహాత్ముల యొక్క సరసన కూర్చున్నాం. ఎన్నో వేల యుగాల పాటు ఆ స్వామిని తపస్సుతో, ధ్యానంతో సమాధినిష్ఠులై ఎంతో సేవించినటువంటి మహనీయులందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంలో ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని సేవించుకోవడానికి ఎక్కడెక్కడ సర్వవ్యాపకుడైనటువంటి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి, అనంత కళ్యాణ గుణాభిరాముడైనటువంటి ఆ రంగనాథస్వామి, ఆ గోదాదేవి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ సందర్భంలో, ఈ పవిత్రమైనటువంటి ధనుర్మాసాంతంలో, ఈ పుష్య శుద్ధ పూర్ణిమ రోజు జరిగేటువంటి ఈ కళ్యాణంలో సేవించటం అనేది చాలా గొప్ప విషయం. అందువల్ల కమనీయమైనటువంటి ఈ కళ్యాణ సన్నివేశంలో పాల్గొనేటువంటి మహానుభావులందరికీ కూడా ఎవరెవరిని ఆహ్వానించాలో కలాపం ఉంది, విధానం ఉంది. ఆ విధానం ప్రకారం వారందరినీ ఆహ్వానించారు. ఆ ఆహ్వానితులలో మనం కూడా చేరాం. మనతో పాటు వారంతా ఉన్నారు. ఇది భగవత్ కళ్యాణంలో ఉండే విశేషం. ఎందుకు దేవుడి కళ్యాణాన్ని సేవించుకోవాలి అంటే మనం దేవతలు, ఋషులు, మహాత్ముల యొక్క సంపర్కం పొందుతామన్నమాట. మనకి తెలియకుండానే మనం కొంత పవిత్రతని మనం పొందుతాం. మనకి తెలియకుండా అందరితో కలుస్తాం, మహాత్ములతో కలుస్తాం. ఇప్పుడు ఎక్కడో కుంభమేళాకి వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం చేసి ఎంతో పుణ్యం తెచ్చుకుంటాం అంటున్నాం. అలాగే ఇక్కడ మనకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది. అలాగే సమస్త తీర్థములు వచ్చేసినాయి ఇప్పుడు ఇక్కడికి ఆ స్వామిని సేవించడం కోసం. ఆ పుణ్యాహవాచన జలంలో ప్రవేశించినాయి. అలాగే సమస్త దేవతలు వచ్చేశారు, సమస్తమైనటువంటి ఋషులు వచ్చేశారు. ఏ స్వామి కోసం నిరంతరం వారు తపస్సు చేస్తారో వారంతా వచ్చారు. అందువల్ల వారంతా రావడం, వారందరికీ కూడా ఆహ్వానం చేసి వారందరినీ కూడా చక్కగా సేవింపజేశారు. భక్తుల యొక్క గోవిందనామస్మరణతో ఈ దివ్యమైనటువంటి ఈ సన్నివేశం జరిగింది. ఆ తరువాత స్వామికి షోడశోపచార పూజ చేసి, ఎందుకంటే ఆయన షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నమయ్య కీర్తించినట్లుగా ఆ స్వామికి ఆ తల్లి చూడండి ఎంత వైభవంగా ఉందో. ఆ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్త ఆళ్వారికి జన్మించినటువంటి ఆ తల్లి చూడికొడుత నాచ్యార్
సమస్త కళ్యాణనిధి ఆ తల్లి మరి సమస్త ఐశ్వర్యానికి కూడా ప్రతీక కదా. ఐశ్వర్యం అనేక రకాలుగా ఉంటుంది. ఆ అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యములు ఆమె అనుగ్రహంతో వస్తాయి. ఆ స్వామికి ఆమె ఎంతో ఓర్పుని, మన పట్ల సహనాన్ని, మనం చెప్పేటువంటివన్నీ ఆయన వినాలి. ఆయన శరణాగత రక్షకుడు, ఆపద్బాంధవుడు, ఆపదముక్కులవాడు అంటున్నామే, ఆయన అవన్నీ వినేందుకు ఆమె చెప్పాలట, సిఫారసు చెయ్యాలట. అటువంటి ఆ తల్లి ఈనాడు ఆమెను వివాహం చేసుకోబోతోంది. ఆ స్వామి ఎంతో పరవశించిపోతున్నాడు. నా కోసం ఇంత తప్పించావా, నన్ను ఇంత కీర్తించావా, నా కోసం ఇంత చేశావా అని ఆమె ధరించిన మాలని ధరించి తను సంతోషపడ్డాడు. ఎక్కడైనా నిర్మాల్యం ధరించాడు ఆమె కోసం. అంటే ఆమె ప్రేమలో ఎంత పడ్డాడో చూడండి. అటువంటి ఆ గోదా రంగనాథుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. వారికి సమస్తమైనటువంటి ఉపచారములు అర్చక స్వాములు ఎంతో శ్రద్ధగా వైఖానస ఆగమోక్తంగా చక్కగా సమర్పిస్తూ ఉన్నారు. లోక కళ్యాణం కోసం, సమస్త లోక రక్షణ కోసం ఆయన రక్షాబంధనాన్ని ఆయన ధరిస్తూ ఉన్నాడు, రక్ష ధరిస్తూ ఉన్నాడు. రక్షాబంధనం అంటే రక్షను బంధింపజేసుకోవడం. భగవంతుడికి రక్షాబంధనం ఏమిటండి? మనుష్యులం మనం ఏదో రక్ష కట్టుకుంటాం. భగవంతుడు దేనికి రక్ష అంటే లోకరక్షణ కళానిధి. ఆయన లోకరక్షణ దీక్షను స్వీకరించాడు. అందుకని ఆ స్వామికి ఈ కళ్యాణ సందర్భంగా ఆయన రక్షాబంధనాన్ని స్వీకరించాడు. అలాగే ఆ తల్లి కూడా రక్షాబంధనాన్ని ఆమెకు కూడా చక్కగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అలాగే ఆ కళ్యాణమూర్తులైనటువంటి గోదా రంగనాథులకు రక్షాబంధనం. ఎందుకంటే ఈనాడు వారు వధూవరులు. ఆ కన్యకు ఆ వరుడికి కూడా వాళ్ళు కళ్యాణ దీక్షలో ఉన్నటువంటి వారికి ఆ కంకణాలని వారు చక్కగా చేసి ఆ కంకణధారులైనటువంటి ఆ గోదా రంగనాథులకి చక్కగా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణంతో ఆ స్వామికి నీరాజనం జరుగుతూ ఉన్నది. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. ఓం దద్ధిరాది ధర్మదేవతాహే ప్రజేంద్ర పరయేదర కర్తిరాభయకర ప్రియజాత శ్రీహారేయాయ శ్రీయం వయోజరయుర్వ్యాదే శ్రేయవదానామృతమాయం భవంతి రక్షాదమిత మిదద్రో గోవింద గోవింద. ఓం గంధిరాది ధర్మదేవతాహే ప్రజేంద్ర పరయేదర కర్తిరాభయకర మేదినీ దేవి వసుంధర సావసుధా దేవి వాసవి బ్రహ్మవరదాం
वदं ददामस्यन्ति शौरयः देवेव चक्षुराददम् अतिप्रादापञ्चवाजाग्रवान्दस्य विन्धते श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् तद्विष्णा परमं वदगुं ददामस्यन्ति शौरयः देवेव चक्षुराददम् अतिप्रादा गोविन्द వివాహంలో అనేక రకములైనటువంటి హోమములుంటాయి. వరుడు చేయవలసినటువంటి హోమములు. ఈ హోమములన్నీ ఎవరు చేస్తారు? వరుడు చేస్తాడు. వరుడు ఎందుకోసం చేస్తాడు అంటే ఆయన ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. గృహస్థాశ్రమం అనేది అన్ని ఆశ్రమములకు అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని మన భారతీయ జీవన విధానంలో 4 దశలున్నాయి కదా. అందులో రెండవదైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించేటువంటి వాడు మిగిలిన 3 ఆశ్రమాలకి కూడా అతడు ఆలంబనంగా ఉంటాడు. ఆ గృహస్థాశ్రమ దీక్ష స్వీకరించే సందర్భంగా అనేక రకాలైనటువంటి జయాది హోమములన్నీ కూడా చేస్తూ అనేక హోమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగాలి. ఆ అగ్నిహోత్రుడి ద్వారా సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకుని సమస్త దేవతలు ఏ ఏ శక్తుల్ని మనకి ప్రసాదిస్తారో ఆయా శక్తులన్నింటినీ పొంది శక్తిమంతుడైనటువంటి వరుడు తన శక్తి అయినటువంటి తన జీవితంలో తనకి భాగస్వామ్యం వహించేటువంటి గృహలక్ష్మిని ఆహ్వానించేందుకోసం చక్కగా వారు అనేక రకాలైనటువంటి హోమాలు చేస్తూ ఉన్నారు. భగో అర్యమా సవితా పురంధిర్మహ్యంత్వా దుర్గార్హపత్యాయ దేవా అని అనేక మంది దేవతలు భగో అర్యమా సవితా పురంధి ఇలాంటి దేవతలందరూ కూడా నాకు ఇచ్చారు, నిన్ను నాకు భారీగా ఇచ్చారు. ఏ ఏ దేవతల అనుగ్రహంతో ఏ ఏ వ్యక్తులు భార్యాభర్తలు అవుతారు అనేది మనకి శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ వివాహం ఎవరికైనా జరగాలి అంటే దేవలోకంలో పెళ్ళిళ్ళ పేరయ్యే దేవతలు ఉంటారట. ఇక్కడ మనకి పెళ్ళిళ్ళ పేరయ్యలు అంటామే పెళ్లి సంబంధాలు కుదిర్చేవాళ్ళు. దేవలోకంలో వాళ్ళు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి కావాలని వాళ్ళు అక్కడ నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఈ కలాపాలు మొదలవుతాయి. అందుకే ఆంగ్లంలో కూడా చెప్తూ ఉంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అక్కడ జరుగుతుందిట. అందువల్ల ఆయా దేవతలు ఎవరు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ దేవతలందరినీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ హోమాల ద్వారా ఈ అగ్నిహోత్రుడి ద్వారా వారందరినీ సంతృప్తిపరచి వారందరి యొక్క అనుగ్రహంతో కళ్యాణ కలాపం సాగించాలి. కాబట్టి వరుడు తరఫున అర్చకస్వామి ఎవరైతే ఆ బ్రహ్మగారి స్థానంలో ఉన్నారో వారు ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ హోమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ స్వామికి అలాగే వధువైనటువంటి గోదా అమ్మవారికి కూడా చక్కగా మధుపర్కాలు సమర్పిస్తూ ఉన్నారు. చీనాంబరములు పీతాంబరధారి అయినటువంటి ఆ రంగనాథ స్వామికి ఆ తల్లికి ఎంతో వెలకట్టలేనటువంటి బంగారు జరీతో చక్కగా నేయబడినటువంటి దివ్యమైనటువంటి వస్త్రములను ఎంతో ప్రత్యేకంగా నేస్తారు. భగవంతుడికి సమర్పించే వస్త్రాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. మానవ మాత్రం మనం ధరించే వస్త్రాలే ఎంతో అందంగా ఉంటాయి అనుకున్నాం, కానీ భగవంతుడి మీద పెట్టండి ఏ వస్త్రమైనా ఎంత కళగా ఉంటుందో. ఆ వస్త్రానికి అందం వస్తుంది. ఆ స్వామికి అందం వస్త్రం వలన, వస్త్రానికి అందం స్వామి వలన, అమ్మ వలన. అంటే స్వామికి ధరింపచేయటం వల్ల, ఆ అమ్మకు ధరింపజేయడం వల్ల ఆ వస్త్రాలు అందంగా కనపడతాయి. ఆ విధంగా ఎంతో విలువైనటువంటి, ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎంతో పొందికగా సమకూర్చబడినటువంటి దివ్య వస్త్రములను ఆ స్వామికి, అమ్మకు, గోదాదేవికి, రంగనాథస్వామికి ఈనాడు ఆ శ్రీనివాసుడు రంగనాథుడై కొలువై ఉన్నాడు. ఆ మహాలక్ష్మి పద్మావతి ఈనాడు గోదాదేవి స్వరూపంలో చక్కగా వేయించేసి ఉన్నది. ఆ వధూవరులిద్దరికీ కూడా కన్యాదాత సమర్పించినటువంటి, అదేవిధంగా ఇంకా అనేక మంది భక్తులు ఆయా స్థానంలో, అంటే కన్యాదాత స్థానంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా సమర్పించారు. ఆ స్వామికి ఎంతో చక్కని వస్త్రములను ఎంత చక్కగా అలంకరిస్తూ ఉన్నారండి అర్చక స్వాములు. ఎంతో చక్కగా అమరుస్తున్నారు. ఏదో ఆ వస్త్రాన్ని అక్కడ పెట్టడం కాదు, ఆ స్వామికి ఎలా అమరిస్తే
అది అలంకారంగా అవుతుంది. ఎంత బాగుంటుందో అలంకరించే కళ కూడా బాగా తెలిసినవారు. ఆ తరువాత ఆ స్వామికి చక్కగా అనేక రకాలైనటువంటి ఫలాదులను సమర్పిస్తూ ఉన్నారు. మధువర్క సమర్పణం అయిన తర్వాత చక్కగా ఫలాదులను సమర్పించి విశేషములైనటువంటి వస్త్రములను, ఎంతో దివ్య వస్త్రములను చక్కగా సమర్పించడం జరిగింది. ఆ సన్నివేశం నోటితో వర్ణిస్తే చాలదు, కంటితో చూడవలసిందే. అందుకే సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరికీ భాగ్యమే భాగ్యం. ఈనాడు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారో ఈ సన్నివేశం. వారందరూ కూడా ఈ కళ్యాణంలో వారు కూడా కన్యాదాతల స్థానంలో ఊహించుకుని ఆ స్వామికి సమర్పించినట్టుగా ఆ స్వామిని సేవించుకోవడం అనేది మనం చేయవచ్చు. ఆ విధంగా భావించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ స్వామికి ఆ దివ్యమైనటువంటి వస్త్ర సమర్పణం అయిన తర్వాత చక్కగా నీరాజనం చేశారు అర్చక స్వాములు. చూడండి ఆ అమ్మ వైభవంగా, ఎంత వైభవంగా ఆ పట్టు పీతాంబరములతో, చీనాంబరములతో విలసిల్లుతూ ఎంతో ధగాయమానంగా ఆ వస్త్రములు శోభిస్తూ ఉంటే అవి కూడా అనేక రకాలైన మణులతో చేసినటువంటి దివ్యహారముల్లాగా శోభిస్తూ ఉన్నాయి. ఆ శంఖుచక్రములు కనపడుతూ ఉన్నాయి ఆ స్వామి యొక్క పక్కన. ఆ అమ్మవారు కనపడుతూ ఉన్నది. ఇంకా ఎంతో విశేషంగా ఆ గోపాలకృష్ణుడు కనపడుతూ ఉన్నాడు, వేణుమాధవుడు కనపడుతూ ఉన్నాడు. అర్చక స్వాములు ఎంతో చక్కగా వారి యొక్క దివ్యమైనటువంటి ఆ మంత్రోచ్చారణలతో ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణభూతస్య మకారస్య పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः సమం భవతు త్రయార్హే ప్రవరామిదమార్గాయ సమస్తరేవ నికుటమకుటమణి విజృంభిత పాదారవిందస్య ఉకారస్య పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः సమం భవతు ఆంగీరజారద్వాయ త్రయార్హే ప్రవరామిద భారద్వాజ గోత్రోద్భవాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అజింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ అకార స్వరూపాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భార్గవజమనార్దవానవర్వజమదగ్ని పంచాదశే ప్రవరాన్విత భార్గవద గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంమోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం మూల ప్రకృతి రూపాం అయోనిజాం కల్పనాం భృగుపుత్రీం ఉత్తరవల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం శ్రీ శ్రీదేవి నామ్నీ ఇమాం కన్యాం లక్ష్మీ వెంకటరమణ గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యమహావత్సారనేత్రవత్రయాదిశే ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంమోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవధనశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం శ్రీ భూదేవి నామ్నీ ఇమాం కన్యాం రాత్రి వెంకటరమణ గోవింద గోవింద
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస సైన్యగార్గ్యత్రయాదే ప్రవాన్వితగార్గ్యేష గోత్రోద్భవస్య దేవవేద మహారాజ వర్మణో నప్త్రే గోత్రోద్భవస్య సూరదేన మహారాజ వర్మణః పౌత్రాయ గోత్రోద్భవస్య వసుదేవ మహారాజ వర్మణః పుత్రాయ గోత్రోద్భవస్య అచింత్యయౌవనస్వభావలావణ్యరత్నాకరాయ అఖిలలోకపవిత్రగోత్రోద్భవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే వరాయ బృందావనవాస శ్రీనివాస గోవింద గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ప్రకృతిరేకాదశే ప్రవరాన్విత ప్రకృతిగోత్రోద్భవీ అవిద్యాధర్మణో నప్త్రీ గోత్రోద్భవస్య మాయాధర్మణః పౌత్రీ గోత్రోద్భవస్య విష్ణుచిత్రమహారాజవర్మణः పుత్రీ గోత్రోద్భవీ అయోనిజాం తులసీకారణోద్భవాం భూదేవి అంశభవాం శ్రీగోదాదేవి నామ్నీం ఇమాం కన్యాం గోదారమణ గోవింద కన్యాదాత అంటే ఇక్కడ విష్ణు చిత్తాళ్వార్ ఆ మహానుభావుడు ఆ స్వామికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి కదా. కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత వరుడి యొక్క కాళ్ళు కడుగుతాడు. మహావిష్ణు స్వరూపాయ వరాయ అంటూ కాళ్ళు కడుగుతాడు. ఇక్కడ మహావిష్ణువే వరుడైనాడు, రంగనాథుడే వరుడైనాడు. ఎంత భాగ్యం ఆ విష్ణుచిత్త స్వామిది, ఆ విష్ణుచిత్తాళ్వారిది. చూడండి, ఆ స్వామికి ఆ కన్యాదానం చేస్తున్నాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి కాళ్ళు కడిగిన తర్వాత, కన్యాదానం అయిన తర్వాత చక్కగా అర్చక స్వాములు ఈనాడు కళ్యాణమూర్తులై కొలువై ఉన్నటువంటి గోదా రంగనాథులకు దివ్య నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. లక్ష్మీరమణ గోవింద గోవింద. అర్చక స్వాములు మాంగళ్య దేవతారాధనం చేస్తూ ఉన్నారు. ఈనాడు జగత్ కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీరంగనాథుడు తన యొక్క దేవేరి, తనకు నిరంతరం కూడా సన్నిహితురాలై ఉండేటువంటి ఆ తల్లి ఎంతో ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో ఆ స్వామిని తిరుప్పావైతో చక్కగా గానం చేసి ఆయన్ని పరవశింపచేసి ఆ స్వామిని సేవించింది. ఆ స్వామిని తనకు వశం చేసుకుంది. ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి ప్రేమకు ముగ్ధుడైనటువంటి ఆ స్వామి ఆమెను పెళ్లాడుతూ ఉన్నాడు. అదుగో మాంగళ్యధారణం చేయబోతూ ఉన్నాడు. దానికోసం ఆ మాంగళ్య దేవతను ఆరాధిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతో సమస్తములైనటువంటి ఉపచారములతో వైఖానసాగమోక్తంగా ఆ మాంగళ్య దేవతారాధనం చేస్తూ ఉన్నారు. ఆ మాంగళ్య దేవతని ఎందుకు ఆరాధిస్తారు అంటే, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతం అని చెప్పి వరుడు అంటూ వధువు యొక్క మెడలో ఆ మాంగళ్య ధారణం చేస్తాడు. అంటే ఈ మాంగళ్య తంతువు అంటే దారం, ఈ అంటే మంగళసూత్రం, ఈ తాడైతే ఉందో పసుపు తాడు, ఇది మమ జీవన హేతువు, నేను బ్రతకడానికి ఇది కారణం. అంటే భార్యను స్వీకరించడం వల్ల భర్తకి ఎంతో శక్తి వస్తుంది. అతడు అనేక రకంగా అంటే శారీరకంగా మానసికంగా ఎంతో వికాసాన్ని పొంది ఈ ప్రపంచంలో తన బాధ్యతను గుర్తెరిగి ఒక కుటుంబీకుడై ఈ సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొంది ఎంతో ఉన్నతుడవుతాడు. కాబట్టి మనుష్యుడికి పరిపూర్ణత గృహస్థాశ్రమంలో వస్తుంది అని చెప్పడం వల్ల ఆ కళ్యాణం అనేది జీవితంలో మనకి వివాహం అనేది గొప్ప సంస్కృతిగా మారింది. ముఖ్యంగా భారతీయులందరికీ కూడా వివాహం గొప్ప సంస్కృతి. అందువల్ల ఆ రంగనాథస్వామి ఈనాడు ఆ గోదాదేవికి చక్కగా మాంగళ్యధారణం చేయబోతూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వస్త్రానికి
ఆ మంగళసూత్రాన్ని అందించి అర్చక స్వాములు ఆ తల్లికి సమర్పణం చేశారు. రక్షత్రం భువనత్రయం గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద ఓం ప్రజాపతి శ్రీరామ్ యదా మస్తయోరరాఘవం కామచరుక్తిమానందం తస్యాగ్నే భాజయేహమ మోద ప్రమోదానంద మస్తయో నిహితస్తవః శ్రుత్వేవ కామచరుక్త్యాని గోవింద దక్షిణానాం పరిగ్రహే మనగచ్చేత్తమాగోదో వాజసత్యమధీమహి పశూనాం రూపమన్నస్య యశస్రీ శ్రేయతాం మయి యదాహమస్యాత్రవగ్నస్త్రిజై పుమానో తథా శ్రేతుభ్యరిపురం దిప్రిజే ప్రియాత్ ఏవం భగత్యరుభ్యాని యజ్ఞస్వగామ్యప్రియా తదాని యజ్ఞర్వదతి తరేతి వాయురాహతతో వందేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోవితి ఆభద్రసత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం మాంగళ్యరాయణ ముహూర్తస్తు ముహూర్తోస్తు ఓం దదిష్ణో పరమం పరగోదరా పశ్యంతి గోరయాః గిరివజక్షరాధరం తద్విప్రాతో విభంజభోజా ధ్రువాం దత్తవిందతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్యానంతరాయాయ సర్వస్వమోదిరాత్రముత్తమమహత్వమధి సర్వవ్యాప్త్యై సర్వజ్ఞవిద్యై సర్వమేవ నేనాప్నోతి సర్వం జయతి లక్ష్మీరమణ గోవింద రాత్రీరమణ గోవింద ఇందిరారమణ గోవింద మాంగళ్యధారణం అయిన తర్వాత మళ్ళా లాజహోమం ఆ పేలాలతో హోమం చేస్తారు కదా, ఆ పేలాలతో చక్కగా వధూవరుల చేత లాజహోమం చేయించారు. ఈ లాజహోమం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇందులో వధువుతో ఈ లాజహోమం చేయించడం అనేది మనకు ఉన్నది. మనకి వివాహ మంత్రాల్లో ఆ విషయాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఇది ఎంతో దీర్ఘాయుర్దాయానికి, సత్సంతానానికి, సౌభాగ్యానికి అన్నింటికీ కూడా సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని కోరి చక్కగా ఈ లాజహోమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మమ స్వాహా గోవింద ఓం ఇమాన్ రాజానావపామి సమృద్ధికరణాన్ మమ లక్ష్యంజసంవరణాస్తరక్షరమన్యతాం ఇయం నాయుపక్రోధేజ్ఞో రాజానావపందే దీర్ఘాయుమస్తమే పతిరేదంతాం దీర్ఘాయురస్తమే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా గోవింద వివాహంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం. ఈ లాజహోమం అయిన తర్వాత ఆ స్వామికి శుభమైనటువంటి జలాన్ని, సమస్త తీర్థ జలాన్ని కూడా ఆ స్వామికి, ఆ అమ్మవార్లకి కూడా, అక్కడ వేయించేసినటువంటి కళ్యాణమూర్తులందరికీ కూడా వారికి ఒక సంప్రోక్షణం లాంటిది చేస్తూ ఉన్నారు. ఈ సంప్రోక్షణం అనేది ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, ఎటువంటి దృష్టి దోషం అది లేకుండా అంతా కూడా వారికి శుభం జరగాలి, సమస్తములైనటువంటి దోషములు తొలగి వారు సుఖ సంతోషాలతో ఉండాలి అని మనం మనుష్య పర్యాయంలో చేస్తాం. అలాగే ఈనాడు దేవతలను కూడా మనలోకి తీసుకొచ్చి
మనం ఈ కళ్యాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆగమ విధానంలో ఇలాంటి ఈ ప్రక్రియ ఉన్నది కాబట్టి చక్కగా ఆ సంప్రోక్షణం గావించారు అర్చక స్వాములు. సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి మంత్రహీనం యాహీనో భక్తిహీనం మదాదనాయ. ఆ తరువాత పుష్పమాలాలంకరణం, దివ్యమైనటువంటి పుష్పమాలలను సమస్త ఋతువుల్లో ఎక్కడెక్కడ దేశాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పుష్పాలు లభిస్తాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని పుష్పాలు లభించవు. సమస్తములైనటువంటి ప్రాంతములలో ఏవైతే దివ్య పరిమళభరితమైనటువంటి పుష్పములున్నవో ఆ పుష్పములన్నింటినీ సేకరించి చక్కగా ఎంతో నైపుణ్యంతో ఆ దండలను అల్లారన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి పుష్పమాలలను చక్కగా ఆ స్వామికి, ఆ అమ్మకు, శ్రీరంగనాథస్వామికి, గోదాదేవికి చక్కగా ఆ మాలలను అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్పించడంలో విశేషం చూడండి. ముందు ఆ గోదా అమ్మవారికే అర్పించారు. ఎందుకంటే ఆమె ఆముక్తమాల్యద కదండి, ఆమె వేసుకున్న మాలే వేసుకుంటాడు ఆయన, లేకపోతే ఆయనకి తలనొప్పి వస్తుందిట. అందుకని ఇప్పుడు కూడా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మన తిరుమల వెంకటేశ్వర స్వామికి అక్కడి నుంచి నిర్మాల్యం వస్తుంది, తీసుకొస్తారు. అక్కడి నుంచి తీసుకొస్తే అది తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయనకి సమర్పిస్తారు, ఆయనకి ధరింపజేస్తారు. అదేవిధంగా ఇక్కడ గోదా అమ్మవారికి సమర్పించినటువంటి మాలలని అదే సంప్రదాయంతో చక్కగా ఈనాడు ఈ స్వాములు అక్కడ ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. ఆయనకి సమర్పించినవి ఆమెకు సమర్పిస్తూ ఉన్నారు. ఇది చక్కగా, ఎందుకంటే వారు పరస్పరం అలా పంచుకుని ఆనందిస్తారన్నమాట. అది ఆయన మీద వేసుకున్నది ఆమె వేసుకుంటుంది, ఆమె మీద వేసుకున్నదే ఆయన వేసుకుంటాడు. అది వారికి సంతోషం. ఇది మామూలుగా మనకి మనుష్య స్వభావంలో ఉన్నది కూడా, ఆ స్వభావాన్ని దేవతలు కూడా ఈనాడు పొందడం. అంటే మనుష్యుల్ని ఆనందింపజేయటం. భగవంతుడి అవతారం దేనికండి? మనని ఆనందింపజేయడం కోసమే కదా, మన అవస్థలు తీర్చి మనని ఆనందింపజేయడం కోసమే కదా. ఇదే విధానాన్ని ఆగమ విధానంలో చక్కగా ఆ పుష్పమాలల్ని చూడండి ఎంత బాగున్నాయో. మామూలు పుష్పాలన్నీ కూడా మనం చూస్తేనే, పువ్వు చూస్తేనే మనం సంతోషపడతాం, ఆ వికసించిన పువ్వును చూస్తేనే మనం సంతోషపడతాం. స్వాభావికమైనటువంటి ఆ పుష్పానికి ఉండేటువంటి వర్ణం, అంటే ఆ రంగు, ఆ ఆకృతి, ఆ పరిమళం, వాటన్నింటినీ చూసి మనం ఎంతో పరవశులం అవుతాం. అవే భగవంతుడి మీదకి చేరినాయి, ఎంత గొప్ప స్థానాన్ని చేరినాయండి. అది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి మహిమాతిశయం అన్నమాట. ఎంతో చక్కగా ఆ స్వాములు ఎంత చక్కగా అమరుస్తున్నారండి, ఎంత భక్తితో అమరుస్తున్నారు. ఎంతో భక్తిభావం ఉట్టిపడుతోంది. ఏదో ప్రక్రియ, ఒక తంతు నడిపామనుకోవటం లేదు. భక్తిని వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ఉపచారంలో భక్తి కనపడుతోంది. మనం స్వామిని సేవించేటప్పుడు ఎలా సేవించాలి, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది వారు చేస్తున్నటువంటి ఆ సేవలో మనం గమనించవచ్చు. అంత చక్కగా ఈ కళ్యాణ సేవ చక్కగా సాగుతూ ఉన్నది. ఆ స్వామికి పుష్పమాల అలంకృతుడిని చేసిన తర్వాత ఆ గోదాదేవికి, రంగనాథస్వామికి దివ్యమైనటువంటి నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. భక్తులందరూ కూడా ఎంతో వైభవంగా ఆ స్వామిని సేవిస్తూ ఉండగా మంగళవాద్యములతో ఆ స్వామికి దివ్యమైనటువంటి ఆరగింపు కోసం నైవేద్య ద్రవ్యాలన్నింటినీ కూడా చక్కగా ఎంతో శుచిగా తీసుకొని వస్తూ ఉన్నారు. పృథివీ
చూడండి, అనేక రకములైనటువంటి పుష్పములు, తర్వాత అనేక రకములైన ఫలములు, ఆ తర్వాత నైవేద్య ద్రవ్యములన్నింటినీ సమర్పించిన తరువాత ఆ స్వామికి తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. మనం తెలుగులో తలంబ్రాలు అంటాం, సంస్కృతంలో అక్షతారోపణం అంటారు. అక్షతారోపణం గావిస్తూ ఉన్నారు. అక్షతలు అంటే క్షతి లేకపోవడం, క్షతి అంటే నాశం, అంటే నాశము లేని స్థితి, అంటే శాశ్వతంగా ఉండే స్థితి అన్నమాట. అక్షతారోపణం వల్ల మనకి శాశ్వత సుఖం కలగాలి, శాశ్వతమైన ఆనందం కలగాలి అని ఆశిస్తూ జరిగేటువంటిది. అనేక రకాలైనటువంటి సమస్తములైనటువంటి కార్యములను మనం సిద్ధింపజేసుకోవడం కోసం, మనం అందరికీ అందుబాటులో ఉండడం కోసం, ఈ ప్రపంచంలో మన మనుగడకి ఏవైతే మనకు అనుకూలంగా ఉండాలో అవన్నీ అనుకూలంగా ఉండాలి అని ఆశిస్తూ ఈ అక్షతలని ఆరోపణం చేసుకోవడం అనేది వధూవరులు అక్షతారోపణం చేసుకుంటారు. ఆ తరువాత అర్చక స్వాములకి శటారి సమర్పణం జరుగుతూ ఉంటుంది. ఆ శటారి సమర్పణం అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఆ ఉత్సవం, ఆ కళ్యాణమూర్తులకి దివ్య నీరాజనం సమర్పించారు. భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణంతో ధన్యులమయ్యామని భావిస్తూ ఉన్నారు. దూరదర్శన్ ప్రేక్షకులందరూ కూడా, సప్తగిరి ప్రేక్షకులందరూ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ఆ గోదారంగనాథుల యొక్క దివ్య కళ్యాణాన్ని, శ్రీరంగనాథుడు శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథస్వామికి, శ్రీవిలుగుత్తూరు నుంచిలో వేయించేసి ఉన్న గోదామ్మవారికి జరిగినటువంటి ఆ దివ్య కళ్యాణములు ఇక్కడ చక్కగా చూసి, ఈ దూరదర్శన్ ద్వారా చూసి, అక్కడే చూసినట్టుగా ఆ ఆనంద పారవస్యంతో సంతోషపడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా ఆ గోదారంగనాథుల యొక్క దివ్య కళ్యాణాన్ని మనమంతా వీక్షించి ధన్యులమయ్యాం. లక్ష్మీరమణ గోవింద, రమణ గోవింద, ఇందిరారమణ గోవింద, బృందావన వాస శ్రీనివాస గోవింద.